హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీలో భాగంగా మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చేసి జస్టిస్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అనమాట. అంటే ఆంధ్ర హిస్టరీలో కొన్ని ఆత్మగౌరవ సభలు అయితే జరుగుతాయన్నమాట. ఈ ఆంధ్రాలో వచ్చేసి కొన్ని ఆత్మగౌరవ సభలు, వాటిని ఏమంటారంటే ఆత్మగౌరవ సభలు అని చెప్పేసి కొన్ని జరుగుతాయన్నమాట. అంటే ఇక్కడే కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా పుట్టుకొస్తాయి ఇక్కడ నుంచే. ఎలా వచ్చాయి, ఆంధ్ర హిస్టరీలో ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంటని చెప్పి చూద్దాము. మామూలుగా మనకి ఈ ఆత్మగౌరవ సభలు అనేది రెండు రకాలుగా మొదలవుతాయి అన్నమాట. మనకి ఇండియన్ హిస్టరీ ప్రకారం చూసుకుంటే, భారతదేశ చరిత్ర ప్రకారం మనం గమనిస్తే ప్రధానంగా ఈ ఆత్మగౌరవ సభలు ఎందుకు వస్తాయంటే అగైనెస్ట్ ది డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్. అప్పట్లో సొసైటీలో ఈ సమాజంలో మనం చూస్తే ఎక్కువగా చాలా మూఢనమ్మకాలు ఉండేవన్నమాట. అందులో ప్రధానమైనది అంటరానితనం, అన్టచబిలిటీ అంటారు కదా. అంటరానితనం ఇది ఒకటి. ఈ అంటరానితనం ప్రధానంగా పుట్టుకురావడానికి కారణం వచ్చేసి బ్రాహ్మణులు అని చెప్పేసి. బ్రాహ్మణుల యొక్క వ్యతిరేక ఉద్యమాలు మొదలవుతాయి. చాలామంది దళితులని టెంపుల్స్లోకి అలో చేయనివ్వరు. దేవాలయ ప్రవేశం ఇవ్వరు. మీరు అంటరాని వారు దేవాలయంలోకి రాకూడదని చెప్పేసి సమాజంలో ఇటువంటి కుల వివక్షత ఇటువంటివి ఉంటాయన్నమాట. అంటరానితనము, అస్పృశ్యత అంటారు కదా. వాళ్ళని తాకకూడదని చెప్పేసి ఇటువంటి వాటి మీద పోరాడతారు కొంతమంది వ్యక్తులు పోరాడతారు. అవే ఏంటంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంటు, జస్టిస్ మూమెంట్ అని కొన్ని జరుగుతాయి. అవి ఆంధ్ర అంటే మనకి మద్రాసు, ఆంధ్ర రెండు కలిసి ఉంటాయి కాబట్టి ప్రెసిడెన్సీలో జరుగుతాయి అన్నమాట. వాటి గురించి చూద్దాం. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఒకటి కేరళ మొదలవుతుంది. మొట్టమొదటిసారిగా ఈ మూమెంట్స్ అనేవి కేరళలో మనం చూస్తాం. కేరళలో ఎవరు తీసుకొస్తారంటే శ్రీనారాయణ గురు. శ్రీనారాయణ గురు గారు తీసుకొస్తారు. ఈయన వచ్చేసి ఇక్కడ ప్రధానంగా తీసుకొచ్చేసి టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని ఒకటి ఉంటుంది. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని చెప్పేసి కేరళలో తీసుకొస్తారు. టెంపుల్ ఎంట్రీ మూమెంట్. అంటే దళితులందరినీ కూడా టెంపుల్స్లో అలో చేయాలని చెప్పేసి ఈయన ఒక పెద్ద ఉద్యమం తీసుకొస్తారు. ఎవరు? శ్రీనారాయణ గురు కేరళలో తీసుకొస్తారు. ఆ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ద్వారా దళితుల అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారు. ప్రతి ఆలయంలోకి దళితుల యొక్క ప్రవేశం ఉండాలి. దళితులను ఎందుకు మీరు బహిష్కరిస్తున్నారు, టెంపుల్స్లోకి రానివ్వకుండా ఎందుకు బహిష్కరిస్తున్నారు, సమాజంలో ఎటువంటి అంటరానితనం ఉండకూడదని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ దళితులకు సంబంధించిన ఉద్యమాలు అనేవి అప్పట్లో రావడం జరుగుతుంది. ఒకటి శ్రీనారాయణ గురు ఎక్కడ తీసుకొచ్చారు? కేరళలో తీసుకొస్తారు. ఇంకోటి మద్రాసులో తీసుకొస్తారు. మద్రాసులో కూడా సేమ్ ఇలాంటి మూమెంట్ జరుగుతుంది. ఎవరంటే రామస్వామి నైకర్. రామస్వామి నైకర్ తీసుకొస్తారు. ఈ రెండు ఉద్యమాలు చాలా పెద్దవన్నమాట మన ఇండియాలోనే. రామస్వామి నాయకరు ఇక్కడ మనం చూసుకుంటే ఇతనే ఏమంటారంటే పెరియార్ అంటారు. తమిళనాడులో ఇతన్ని దేవుళ్ళ భావిస్తారు. తమిళనాడు ప్రాంతంలో దేవుళ్ళ భావిస్తారు. పెరియార్ మీరు చూసే ఉంటారు. ప్రతి పొలిటికల్ పార్టీ యొక్క ఇమేజ్లో చూడండి మీరు, పెరియార్ ఒక బొమ్మ ఉంటుంది. పెరియార్ సిద్ధాంతాలను తమిళనాడులో ఎక్కువగా పాటిస్తారన్నమాట. పెరియార్ ఏంటంటే పెరియారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. బ్రాహ్మణులకి, హిందూ మతానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. అలానే ఎటువంటి వివక్షత అనేది ఉండకూడదు. సమాజంలో కుల వివక్షత అనేది ఉండకూడదు. పెద్ద కులాలు, చిన్న కులాలు అంటే ఏముండవు. సమాజంలో కుల సమానత్వం ఉండాలి. అన్ని కులాలు సమానంగా ఉండాలి, కానీ కులాల మధ్య భేదాలతో వివక్షత అనేది ఉండకూడదని చెప్పేసి పెరియార్ చెప్తారు. పెరియార్ గురించి మనం ప్రత్యేకంగా ఒక చాప్టర్లో చెప్పుకుందాం కంప్లీట్గా. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా ఇలా కేరళ, మద్రాసులో ఈ యొక్క ఉద్యమాలు అనేవి మొదలవుతాయి. ఈ ఉద్యమాలు అనేవి కేరళ, మద్రాసులో మొదలవడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఫస్ట్ చూసుకుంటే జస్టిస్ పార్టీ, ఇందులో నుంచి పుట్టుకొచ్చిందే జస్టిస్ పార్టీ అనమాట. జస్టిస్ పార్టీ అని చెప్పేసి జస్టిస్ ఉద్యమం నుంచి పుట్టుకొస్తుంది. అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ లాగా ఆవిర్భవిస్తుంది. కాబట్టి జస్టిస్ పార్టీ దేని ద్వారా వచ్చిందంటే ఒక మిడిల్ క్లాస్ క్యాస్ట్ మూమెంట్ అనమాట. మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క ఉద్యమం అనమాట ఇది. మధ్యతరగతి ప్రజల ఉద్యమం. మధ్యతరగతి ప్రజల ఉద్యమం అంటే ఒక మిడిల్ క్లాస్లో వస్తుంది ఇది. మిడిల్ క్లాస్ పీపుల్, క్యాస్ట్ ఉంటాయి కదా, మధ్యతరగతి కులాలన్నీ కలిసి ఒక ఉద్యమం తీసుకొస్తాయి. బ్రాహ్మణులు సమాజంలో ఆధిపత్యం చలాయిస్తున్నారు, అందరిని తొక్కేస్తున్నారని చెప్పేసి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మధ్యతరగతి ప్రజల్లో ఒక పెద్ద ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం ఏంటంటే ఈ జస్టిస్ ఉద్యమం అనమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే, ఎందుకంటే డామినెన్స్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ అనమాట. అగైనెస్ట్ అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి, బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మూమెంటే ఈ యొక్క జస్టిస్ పార్టీ యొక్క మూమెంట్ అనమాట. అంటే ఇది మొదట ఎలా వస్తుందంటే జస్టిస్ ఉద్యమంగా వస్తుంది. జస్టిస్ ఉద్యమంగా మొదలవుతుంది ఫస్ట్. ఈ జస్టిస్ ఉద్యమం నుంచి ఈ జస్టిస్ పార్టీ అనేది పుట్టుకొస్తుంది. అర్థమైందా? జస్టిస్ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చేదే ఈ జస్టిస్ పార్టీ. ఇలా వస్తుందన్నమాట. ఈ విధంగా మొదలవుతుంది. దీనికి ఒక మెయిన్ లక్ష్యం ఏంటంటే అగైనెస్ట్ ది డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్. సమాజంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం,
సమాజంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తగ్గించడం కోసమే ఈ మూమెంట్ తీసుకొస్తారు. ఇది మొట్టమొదటిగా సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్ అంటే దక్షిణ భారత ప్రజల సంఘంగా వస్తుంది ఫస్ట్. సో దక్షిణ భారత ప్రజల సంఘంగా తీసుకొస్తారు. ఫస్ట్ ఇది పొలిటికల్ పార్టీలా రాదు, దక్షిణ భారత ప్రజల సంఘంగా రావడం జరుగుతుంది. దక్షిణ భారత ప్రజల సంఘంగా తీసుకొస్తారు. సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్ అని చెప్పేసి తీసుకొస్తారు. దాని నుంచి ఏం చెబుతుందంటే ఒక న్యూస్ పేపర్, వీళ్ళు ఒక వార్తాపత్రిక తీసుకొస్తారు. వార్తాపత్రిక అనేది ప్రచురిస్తారు. ఈ దక్షిణ భారత ప్రజల సంఘం అనేది ఒక వార్తాపత్రిక తీసుకొస్తుంది. ఆ వార్తాపత్రిక పేరే జస్టిస్ అనమాట. న్యాయం అని, జస్టిస్ అని చెప్పేసి అర్థం, న్యాయం అని చెప్పేసి అర్థం. కాబట్టి ఈ మూమెంట్ ఎలా మొదలవుతుందంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలో ప్రజలు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తారు. ఆ ఉద్యమం ద్వారా ప్రచురించబడిన వార్తాపత్రికే జస్టిస్ అనమాట. సో దాని పేరు మీదుగానే ఆ వార్తాపత్రిక అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆ ఉద్యమానికి జస్టిస్ మూమెంట్ అని పేరు పెట్టారు అనమాట. సో అందుకే దీనికి ఈ న్యూస్ పేపర్ ఒక పేరు దీనికి పెడతారు. కాబట్టి ఇక్కడ నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే జస్టిస్ పార్టీ. సో జస్టిస్ పార్టీ అనేది ఈ విధంగా పుట్టుకొస్తుంది. జస్టిస్ పార్టీ అనేది ఎలా వస్తుందంటే మొదట ఒక మూమెంట్ వస్తుంది, బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన పేపర్ పేరు మీదుగా వాళ్ళు తీసుకొచ్చిన వార్తాపత్రిక ఏంటంటే జస్టిస్ అనమాట. ఆ ఉద్యమంలో ఆ వార్తాపత్రిక ద్వారా వాళ్ళు ప్రజలు చైతన్యం తీసుకొస్తారు. అడ్రాణతనం అనేది చూపిస్తున్నారు, బ్రాహ్మణులు ఎక్కువ ఆధిపత్యం చలాయించి మిగతా తక్కువ కులాలని తొక్కేస్తున్నారని చెప్పేసి, ఇటువంటి కులాలలో విభేదాలు ఉండకూడదు, సో కులాల మధ్య సమానత ఉండాలి, బ్రాహ్మణుల ఆధిపత్యం చలాయించకూడదు, సో ఎవరిని అంటరానితనం ఎవరు కాదు, సమాజంలో ఎవరు అంటరానితనంగా ఉండకూడదని చెప్పేసి అదొక అన్టచబిలిటీని సమాజం నుంచి నిర్మూలించాలని చెప్పేసి వీళ్ళు ఉద్యమిస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట, మధ్యతరగతి కులాలన్నీ కూడా ఉద్యమిస్తాయి. వాళ్ళు ప్రచురించిన పేపరు జస్టిస్ అనమాట. ఆ జస్టిస్ పేరు మీదుగా వచ్చిన పార్టీయే ఈ జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీ అనేది ఆల్మోస్ట్ మనకి 1915లో వీళ్ళు ప్రతిపాదిస్తారు. 1917కి పార్టీ అనేది ఆవిర్భవిస్తుంది. సో అర్థమైందా? ఈ విధంగా జస్టిస్ పార్టీ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ జస్టిస్ పార్టీలో ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టిన పార్టీ అనమాట. ఇందులో ఎక్కువగా పెద్ద పెద్ద నాయకులంతా తెలుగు వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం అంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంటుంది. 1950s వరకు కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఆంధ్ర ప్రాంతం ఉంటుంది. కాబట్టి తమిళులు ఆంధ్రులు ఇద్దరు కలిసే ఉంటారు. కాబట్టి జస్టిస్ పార్టీలో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానమైన నాయకులందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు, ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. కానీ పాపులేషన్ పరంగా తమిళియన్స్ ఎక్కువ అనమాట. నాయకులు మాత్రం తెలుగు వాళ్ళు ఉంటారు, పాపులేషన్ జనాభా మాత్రం మొత్తం తమిళియన్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆంధ్రులు తమిళులు ఇద్దరు కలిసి పెట్టిన పార్టీయే ఈ జస్టిస్ పార్టీ అనమాట. కాబట్టి ఇది ఒక ఉద్యమంలో వచ్చి తర్వాత పార్టీగా ఆవిర్భవిస్తుంది. కాబట్టి జస్టిస్ పార్టీ ఎప్పుడు పుట్టిందంటే 1970 అనమాట. 1917వ సంవత్సరంలో ఈ జస్టిస్ పార్టీ అనేది పుడుతుంది. ఒక ఉద్యమం నుంచి ఇది ఒక పొలిటికల్ పార్టీగా ఆవిర్భవిస్తుంది. పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించి చాలా ఎలక్షన్స్లో పాల్గొంటుంది. ఇక్కడ చూడండి, అసలు జస్టిస్ పార్టీ మనం ఎప్పటివరకు ఏం చెప్పుకున్నాము, జస్టిస్ పార్టీ అనేది వచ్చింది, జస్టిస్ పార్టీ. సో జస్టిస్ పొలిటికల్ పార్టీ అనేది వచ్చింది. ఇది దేని ద్వారా వచ్చింది? ఉద్యమం. సో మధ్యతరగతి కులాలు తీసుకొచ్చిన ఒక ఉద్యమం, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఉద్యమం ద్వారా జస్టిస్ పార్టీ 1917 సంవత్సరంలో ఆవిర్భవించింది. అయితే దీనికి ఒక స్థాపకులు ఎవరున్నారు? సో జస్టిస్ పార్టీని ప్రధానంగా ఎవరు స్థాపించారంటే 3 వ్యక్తులు అనమాట. సో 3 వ్యక్తులు ఇందులో ప్రధానంగా ఉంటారు. వాళ్ళే వ్యవస్థాపకులు అనమాట. ఈ జస్టిస్ పార్టీ యొక్క వ్యవస్థాపకులు వాళ్ళు ఎవరంటే ఒకరు వచ్చేసి సిఎన్ మొదలయ్యారు, నెక్స్ట్ టిఎం నాయుడు, పి త్యాగరాజ శెట్టి. వీళ్ళు 3 కలిసి జస్టిస్ పార్టీని తీసుకొస్తారు. ఆ ఉద్యమంలో వీళ్ళు ప్రధానమైన నాయకులు అనమాట. మధ్యతరగతి కులాలు తీసుకొచ్చినటువంటి ఆ పేపర్ ద్వారా ప్రచురించారు కదా, జస్టిస్ పేపర్ ద్వారా ప్రచురించినటువంటి ఈ ఉద్యమం అనేది ప్రధానమైన నాయకులు ఎవరంటే ఉద్యమంలో వీళ్ళు 3. కాబట్టి వీళ్ళు 3 కలిసి ఆ ఉద్యమం నుంచి ఒక కొత్త పార్టీని ఆవిర్భవించేలా చేస్తారు. సో అవే జస్టిస్ పార్టీ. ఎవరంటే ప్రధానంగా మనం చూస్తే సిఎన్ మొదలయ్యారు, తర్వాత టిఎం నాయర్. సో టిఎం నాయర్, నెక్స్ట్ వచ్చేసి పి త్యాగరాయ శెట్టి. సో పి త్యాగరాయ శెట్టి వీళ్ళు 3 అనమాట. వీళ్ళు 3 జస్టిస్ పార్టీ యొక్క వ్యవస్థాపకులు, ఫౌండర్స్ అనమాట. వీళ్ళు 3 ఆ ఉద్యమం నుంచి ఒక కొత్త పొలిటికల్ పార్టీని తీసుకొస్తారు. ఆ రాజకీయ పార్టీని, ఆ పార్టీ జస్టిస్ పార్టీ 1917 సంవత్సరంలో, ఎప్పుడు 1917 సంవత్సరంలో ఆవిర్భవిస్తుంది. దీనికి ప్రధాన స్థాపకులు ఎవరంటే ఆ పార్టీ సిఎన్ మొదలయ్యారు, టిఎం నాయుడు అండ్ పి త్యాగరాయ శెట్టి. వీళ్ళు ప్రధానమైనటువంటి నాయకులు అనమాట, అంటే ఫౌండర్స్, స్థాపకులు. కానీ మిగతా చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది ఈ జస్టిస్ పార్టీ అనేది. మన ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు, ఈ మద్రాసు ప్రాంతం నుంచి చాలామంది ఈ పార్టీలో జాయిన్ అవుతారు.
అప్పట్లో ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఒకటి జస్టిస్ పార్టీ, ఇంకోటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి జస్టిస్ పార్టీ. ఈ రెండు పార్టీలు వచ్చేసి మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రధానమైనటువంటి పార్టీలు అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఫార్మ్డ్ అగైనెస్ట్ ది బ్రాహ్మిన్స్, అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి. సో ఇందా మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఫస్ట్ ఉద్యమం తీసుకొస్తారు. సో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ అనమాట. సో వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఇది. సో వ్యతిరేకంగా వచ్చిన పార్టీ. సో ఎక్కడ మొత్తం మన ఇండియాలోనే, సో మొత్తం భారతదేశంలోనే చూడండి, మొత్తం భారతదేశంలోనే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే ఈ జస్టిస్ పార్టీ. సో అర్థమైందా? అప్పట్లో సమాజంలో అంటరానితనము, కుల వివక్షత ఎక్కువ ఉండేది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ అన్టచబిలిటీ. సో వాటిని ఎక్కువగా బ్రాహ్మణులు చూపించేవాళ్ళని చెప్పేసి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి అగైనెస్ట్గా పుట్టిన మొట్టమొదటి పార్టీ, మన భారతదేశంలోనే మొట్టమొదటి పార్టీ ఈ జస్టిస్ పార్టీ అనమాట. సో దీనికి సంబంధించిన మొట్టమొదటి మీటింగ్ అనమాట, సమావేశం వచ్చి కోయంబత్తూరులో జరిగింది. సో కాబట్టి మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే జస్టిస్ పార్టీకి సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశం. సో మొదటి సమావేశం వచ్చేసి కోయంబత్తూరు. సో కోయంబత్తూరులో అంటే 1917 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అనమాట. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంటే కోయంబత్తూరులో జరుగుతుంది. సో ఈ కోయంబత్తూరులో జరిగినటువంటి పార్టీకి అధ్యక్షుడు ఎవరు? సో అంటే అప్పుడు దానికి అధ్యక్షుడిగా ఎవరున్నారు? సో అధ్యక్షుడిగా ఎవరున్నారంటే రాజా రామణీయం. సో రాజా రమణీయం అని చెప్పేసి ఒక పర్సన్ అనమాట. అతను ఎవరంటే పానగల్లు రాజా. సో అతను వచ్చేసి అధ్యక్షుడు ఎవరంటే రాజా. సో రాజా రామరమణీయం. సో ఈయన ఎవరంటే పానగల్లు ఇక్కడ వచ్చేసి రాజా ఆఫ్ పానగల్లు రాజా. సో పానగల్లు రాజా అనమాట. సో పానగల్లు రాజా అని చెప్పేసి పిలుస్తారు. సో పానగల్లు రాజా అని చెప్పేసి పిలుస్తారు. ఈయన మన తెలుగు వ్యక్తి అనమాట. తెలుగు వ్యక్తి. పానగల్లు రాజా వచ్చేసి తెలుగు వ్యక్తి. అతని పేరు వచ్చేసి రాజా రామరమణీయం. సో రాజా రామరమణీయం అనమాట. ఇతను పానగల్లు రాజా అని కూడా పిలుస్తారు. ఇతను మొట్టమొదటి సమావేశం, జస్టిస్ పార్టీలో జరిగే మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఈ సమావేశం ఎక్కడ జరుగుతుందంటే కోయంబత్తూరులో జరుగుతుంది. మద్రాసులోని, తమిళనాడులోని కోయంబత్తూరులో జరుగుతుంది. కాబట్టి జస్టిస్ పార్టీలో ప్రధానమైన నాయకులందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. అప్పుడు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి, ఆంధ్ర మద్రాసు. ఇక్కడ మనం చూసుకుంటే పానగల్లు రాజా. సో పానగల్లు రాజా వచ్చేసి రాజా రామరమణీయం వచ్చేసి అతని పేరు. ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటంటే రాజా రామరమణీయం. ఇతను దానికి ప్రెసిడెంట్గా ఉంటాడు. ఇతని యొక్క అధ్యక్షతన కోయంబత్తూరులో జస్టిస్ పార్టీ యొక్క మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. సో ఇది ఫౌండేషన్ ఫర్ ది ద్రవిడ మూమెంట్ అనమాట. ద్రవిడ ఉద్యమం. సో ద్రవిడ ఉద్యమం జరుగుతుంది కదా. సో ద్రవిడ ఉద్యమం అంటే మన సౌత్ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమం అనమాట, సౌత్ ఇండియన్స్ కోసం. ఈ ద్రవిడ ఉద్యమానికి పునాది పడేది ఇక్కడే అనమాట. సో ఈ పార్టీ నుంచే ద్రవిడ ఉద్యమానికి పునాది పడుతుంది. సో ద్రవిడ మూమెంట్ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. సో ఈ ద్రవిడ మూమెంట్ని పెరియార్ ఉన్నారు కదా, ఈ రామస్వామి నాయకర్, ఆయన చాలా పెద్ద మొత్తంలో చేస్తారు. ఆయన ఉన్నప్పుడు ఈ ద్రవిడ ఉద్యమం అనేది అత్యున్నత స్థాయికి అయితే వెళ్తుంది అనమాట. అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తుంది. సో అర్థమైందా? ఇలా జస్టిస్ పార్టీ అనేది ఆవిర్భవిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే జస్టిస్ పార్టీ అనేది 1917 సంవత్సరంలో ఆవిర్భవించింది. దీనికి స్థాపకులు వచ్చేసి సిఎన్ మొదలయ్యారు, టిఎం నాయరు, పి త్యాగరాయ శెట్టి. సో పి త్యాగరాయ శెట్టి వీళ్ళు వచ్చేసి ఎవరంటే జస్టిస్ పార్టీ యొక్క వ్యవస్థాపకులు, అంటే ఫౌండర్స్ అనమాట. ఈ జస్టిస్ పార్టీ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి? మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీయే ఈ జస్టిస్ పార్టీ. అంటే మన ఇంక్లూడింగ్ తమిళనాడు, ఆంధ్ర ప్రాంతంలో. సో అర్థమైందా? కాబట్టి ఇండియాలోనే ఫస్ట్ పొలిటికల్ పార్టీ టు ఫార్మ్డ్ అగైనెస్ట్ ది డామినెన్స్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్. తర్వాత ద ఫస్ట్ ఆ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ కోయంబత్తూర్ అండర్ ది ప్రెసిడెన్షిప్ ఆఫ్ రాజా రామణీయం. సో రాజా రామరమణీయం వచ్చేసారంటే పానగల్లు రాజా అనమాట. కాబట్టి జస్టిస్ పార్టీ యొక్క మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరుగుతుందంటే కోయంబత్తూరులో జరుగుతుంది. ఎవరిగా అధ్యక్షతన అంటే సో పానగల్లు రాజా యొక్క అధ్యక్షతన కోయంబత్తూరులో జస్టిస్ పార్టీ యొక్క మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. సో అర్థమైందా? తర్వాత ఇక్కడనమాట ఫౌండేషన్. ఈ జస్టిస్ పార్టీ వచ్చిన తర్వాతే వీళ్ళు ఫస్ట్ ఉద్యమంగా తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది? పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించింది. కాబట్టి మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో ద్రవిడ ఉద్యమం, అంటే మా భాషలు, మా ప్రాంతం గురించి అని చెప్పేసి సౌత్ ఇండియాలో ప్రాముఖ్యత తెలపడం అనమాట ద్రవిడ. సో ద్రవిడ అంటే ఏంటి? సౌత్ ఇండియా అని. సో ద్రవిడ ఉద్యమం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. పునాది అనేది పడుతుంది, ఆజ్యం. అర్థమైందా? కాబట్టి ఇక్కడి నుంచి ద్రవిడ ఉద్యమం అనేది మొదలవుతుంది. సో నెక్స్ట్ మనం గమనిస్తే పార్టీ ఫస్ట్ మీటింగ్ ఇన్ ఆంధ్ర. ఇందాక మనకి పార్టీ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? కోయంబత్తూరు. సో కోయంబత్తూరులో జరిగింది. కోయంబత్తూరు ఆంధ్రాలో ఉందా? కాదు. సో కోయంబత్తూరు అనేది సో ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉందన్నమాట. తమిళనాడు.
సో తమిళనాడు ప్రాంతంలో ఉంది. కానీ ఆంధ్రాలో మొట్టమొదటిది. సో ఆంధ్రాలో మొట్టమొదటి సమావేశం. సో ఆంధ్రాలో మొదటి సమావేశం ఎక్కడ జరుగుతుంది? సో జస్టిస్ పార్టీ యొక్క ఆంధ్రాలో అనమాట, మొదటి సమావేశం కాదు. ఆంధ్రాలో మొట్టమొదటి సమావేశం వచ్చేసి బిక్కవోలు జరుగుతుంది. బిక్కవోలు వచ్చేసి మనకి తూర్పుగోదావరిలో ఉంటుంది. తూర్పుగోదావరి. సో ఏంటంటే తూర్పుగోదావరిలో ఉంటుంది. సో తూర్పుగోదావరిలో ఎప్పుడు జరిగిందంటే 1917లోనే, 1917 సంవత్సరంలోనే ఈ బిక్కవోలు అనే ప్రాంతంలో మొట్టమొదటి ఆ పార్టీ యొక్క మీటింగ్ జరిగిందనమాట. అర్థమైందా? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్టిస్ పార్టీకి సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? కోయంబత్తూరులో జరిగింది. మన ఆంధ్రాలో మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగిందంటే బిక్కవోలులో జరిగింది 1917. ఈ బిక్కవోలు అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. సో ఓకేనా. నెక్స్ట్ మనకి పార్టీ ఫస్ట్ మీటింగ్ ఇన్ రాయలసీమ, అంటే రాయలసీమలో మొదటి సమావేశం. ఇందాక ఇక్కడ జరిగింది ఏంటి? సో ఇక్కడ వచ్చేసి ఏం జరిగింది? బిక్కవోలు అనేది ఏంటి? ఇది తూర్పు ఆంధ్ర. సో తూర్పు తీర ప్రాంతం అనమాట, తీరాంధ్ర. సో తీరాంధ్ర ప్రాంతం అంటారు కదా ఇట్లా. కాకపోతే రాయలసీమలో, సో రాయలసీమలో ఎక్కడ జరిగిందంటే మొట్టమొదటి సమావేశము పులివెందుల. సో కడపలో ఉన్నటువంటి పులివెందుల. సో పులివెందులు ఎక్కడ ఉంది? కడపలో ఉంటుంది. సో కడపలో ఉన్న పులివెందుల్లో 1917లోనే, 1917 సంవత్సరంలోనే, సో 1917వ సంవత్సరంలోనే ఇక్కడ మొదలైందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనిస్తే జస్టిస్ పార్టీ యొక్క మొట్టమొదటి సమావేశం జరిగింది కోయంబత్తూరులో, అంటే తమిళనాడు ప్రాంతంలో. సో జస్టిస్ పార్టీకి ఆంధ్రాలో జరిగిన మొట్టమొదటి సమావేశం వచ్చేసి ఫస్ట్ బిక్కవోలులో జరుగుతుంది, తూర్పుగోదావరి జిల్లాలో. తర్వాత రాయలసీమలో మొట్టమొదటి సమావేశం. సో జస్టిస్ పార్టీ రాయలసీమలో ఫస్ట్ ఆ మీటింగ్ ఎప్పుడు పెట్టిందంటే, ఎక్కడ పెట్టిందంటే పులివెందుల, కడపలోని పులివెందులో జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి 1917లోనే, అంటే పార్టీ ఆవిర్భవించినప్పుడే జరుగుతాయన్నమాట. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఇది అక్టోబర్లో జరిగింది బిక్కవోలులో, ఇది వచ్చేసి నవంబర్లో జరిగింది అనమాట. సో ఈ విధంగా. అయితే ఇప్పుడు పులివెందులో జరిగింది కదా, ఈ రాయలసీమలో జరిగినటువంటి పులివెందుల సమావేశంలో, ఈ పులివెందుల సమావేశంలో కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. సో కొన్ని తీర్మానాలు తీసుకుంటారనమాట, కొన్ని తీర్మానాలు తీసుకొస్తారు, రెజల్యూషన్స్. అంటే పులివెందుల సమావేశంలో ఎటువంటి తీర్మానాలు ఉన్నాయంటే ప్రధానంగా సీట్స్ ఇన్ ది ప్రొవిన్షియల్ లెజిస్లేటర్ కౌన్సిల్ బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ అనమాట. ఇక్కడ సీట్లు అనేవి కుల ప్రాతిపదికన ఇస్తారు, సో ఇక్కడ సీట్లు అనేవి కుల ప్రాతిపదికన ఇస్తారనమాట. అంటే జస్టిస్ పార్టీ తరపున ఎవరెవరు పోటీ చేయాలి ఎలక్షన్స్లో, దేనికంటే శాసన మండలికి. అంటే మనం శాసనసభ అంటాం కదా, అప్పట్లో శాసన మండలి ఇలా ఉండేవి. ఈ శాసనసభ లెజిస్లేటర్కి, ఈ శాసన మండలికి ఎవరెవరు పోటీ చేయాలి, సో ఎవరెవరు పోటీ చేయాలి, ఆ సీట్లు ఎలా ఇవ్వాలి. ఇక్కడ ఎలా ఇస్తారంటే సీట్ యొక్క కేటగరైజేషన్. సో సీట్లు అనేది కుల ప్రాతిపదికన ఇస్తారు, కులాన్ని బట్టి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ కులం అంటే బ్రాహ్మిన్స్ అని, సో బ్రాహ్మిన్స్ లాగా అంటే వర్ణ వ్యవస్థ అంటాం కదా, వర్ణాలాగా. ఇక్కడ మనకి బ్రాహ్మణులకి 5 సీట్లు ఇస్తారు, కాబట్టి 5 సీట్లు అనేవి బ్రాహ్మణులకి. సో జస్టిస్ పార్టీ తరపున సో బ్రాహ్మణులకు వచ్చేసి 5 సీట్లు ఇస్తారు. వైశ్యులకి 4 సీట్లు ఇస్తారు, వైశ్యులకి 4 సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదిస్తారు. క్షత్రియులకి 2 సీట్లు, క్షత్రియులకి 2 సీట్లు ఇస్తారు. శూద్రులకి 33 సీట్లు అని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రావడమే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వచ్చిందనమాట. కాబట్టి మిడిల్ క్లాసు అంటే మధ్యతరగతి కులాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి శూద్రులు ఉంటారు ఎక్కువ. కాబట్టి శూద్రులకి 33 సీట్లు, తర్వాత వచ్చేసి క్షత్రియులకి 2 సీట్లు, వైశ్యాస్కి 4 సీట్లు, తర్వాత బ్రాహ్మణులకి వచ్చేసి 5 సీట్లు. ఇలా వీళ్ళు తీర్మానం చేస్తారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? పులివెందుల సమావేశంలో. అంటే రాయలసీమలో మొట్టమొదటిసారిగా జస్టిస్ పార్టీ యొక్క సమావేశం జరుగుతుంది. అక్కడ వీళ్ళు తీర్మానం చేస్తారు. సో కుల ప్రాతిపదికన ఈ సీట్లు అనేది ఇవ్వాలి, అంటే వర్ణ వ్యవస్థ ప్రకారం. ఇందులో బ్రాహ్మణులకి ఎన్ని ఇచ్చారు? సో బ్రాహ్మణులకు వచ్చేసి 5 ఇస్తారు, వైశ్యాస్కి 4 ఇస్తారు, క్షత్రియాకి 2, శూద్రులకి 33 సీట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఈ పులివెందుల సమావేశంలో కుల ప్రాతిపదికన సీట్లు అనేది కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కేటగరైజ్ అనేది చేస్తారు. సో అర్థమైందా ఇంతవరకు క్లియర్గా? సో ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారు, జస్టిస్ పార్టీ అంటే ఏంటి, దానికి ఫౌండర్స్ ఎవరున్నారు, దానికి మొట్టమొదటి సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయి. సో అర్థమైంది కదా. సో ఇలా అనమాట. తర్వాత మనం గమనిస్తే జస్టిస్ పార్టీ సెలెక్ట్ కమిటీ. జస్టిస్ పార్టీ ఏం చేస్తుందంటే ఒక సెలెక్ట్ కమిటీని తయారు చేస్తుంది. సెలెక్ట్ కమిటీని లండన్ పంపిస్తుంది అనమాట. వీళ్ళు లండన్ పంపిస్తారు, ఈ కమిటీని లండన్ పంపిస్తారు. ఎందుకంటే మాంటేగు చెమ్స్ఫర్డ్ ఆ రీఫార్మ్స్ అనమాట. మాంటేగు చెమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అంటే 1919. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంది కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మధ్య ఈ తీర్మానాల కోసం లండన్ పంపిస్తారు. ఎవరి తరపున? జస్టిస్ పార్టీ తరపున కొంతమందిని సెలెక్ట్ కమిటీలో ఏర్పరిచి కొంతమందిని ఎంచుకొని వాళ్ళని లండన్ పంపిస్తారనమాట.
సో లండన్కి పంపిస్తారు ఈ మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. మాంటేగు చెమ్స్ఫర్డ్, మాంటేగు అంటే ఎవరు? మాంటేగు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. సెక్రటరీ చెమ్స్ఫర్డ్ వచ్చేసి వైస్రాయ్ అనమాట. సో మొట్టమొదటి పేరు సెక్రటరీ ఉంటుంది, చెమ్స్ఫర్డ్ వచ్చేసి వైస్రాయ్. దీన్ని ఏమంటారంటే 1919 యాక్ట్ అంటారు. అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం 1919 అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి ఇందులో ఎవరెవరు వెళ్ళారు? జస్టిస్ పార్టీ తరపున ఈ లండన్కి వెళ్ళినటువంటి ప్రముఖ వ్యక్తులు ఆ సెలెక్ట్ కమిటీలో. ఈ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు లండన్ వెళ్ళారంటే? ఒకరు పి త్యాగరాయ శెట్టి ప్రెసిడెంట్గా ఉంటారు, కేవి రెడ్డి నాయుడు, సో పానగల్లు రాజా, ఒక అప్పారావు. సో ఇలా అనమాట. సో ఇలా లండన్కి ఒక సెలెక్ట్ కమిటీ అనేది పంపిస్తారు జస్టిస్ పార్టీ వాళ్ళు. ఎవరు పంపిస్తారంటే జస్టిస్ పార్టీ వాళ్ళు ఒక సెలెక్ట్ కమిటీ పంపిస్తారు. ఈ కమిటీ లండన్ వెళ్తుంది, ఎందుకంటే భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారము ప్రొవిజన్స్ అన్ని చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కోసం. ఓకేనా? కాబట్టి ఇలా వెళ్తుంది. సో అందులో ఎవరు వెళ్తారంటే ఒక కమిటీ వెళ్తుంది. అందులో మొట్టమొదటి వచ్చేసి పి త్యాగరాయ శెట్టి. సో ఈయన ఎవరు? త్యాగరాయ శెట్టి. ఇందా మనం చెప్పుకున్నాం కదా, త్యాగరాయ శెట్టి వచ్చేసి ఈయన పార్టీ యొక్క వ్యవస్థాపకుడు. సో వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరనమాట. ఈయన దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. అధ్యక్షుడిగా అంటే ఈ సెలెక్ట్ కమిటీకి, ఇప్పుడు లండన్ వెళ్ళే సెలెక్ట్ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటాడు. సో ఎవరు? పి త్యాగరాయ శెట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే కేవి రెడ్డి నాయుడు. సో కేవి రెడ్డి నాయుడు. తర్వాత పర్సన్ ఎవరంటే పానగల్లు రాజా. సో పానగల్లు రాజా అంటే ఆయన పూర్తి పేరు తెలుసు కదా మీకు, రాజా రామరమణీయం ఈయన పేరు అనమాట. సో పానగల్లు రాజా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓక అప్పారావు. సో వీళ్ళంతా కూడా లండన్ వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఆ సెలెక్ట్ కమిటీలో, ఎందులో? జస్టిస్ పార్టీ యొక్క సెలెక్ట్ కమిటీలో లండన్ వరకు వెళ్తారు. సో లండన్కి వెళ్ళి వాళ్ళ అభ్యర్థులన్నీ కూడా చెప్పుకుంటారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మాంటేగు చెమ్స్ఫర్డ్ యొక్క రీఫార్మ్స్ని వాళ్ళు వింటారు. ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, సో అందులో ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి మొత్తం వింటారనమాట. అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు, ఎలక్షన్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఎవరు? మాంటేగు చెమ్స్ఫర్డ్లో మీకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది. అక్కడ మొత్తం ఎలక్షన్స్ అనేవి అనౌన్స్ చేస్తారు అనమాట. ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్టీ జస్టిస్ పార్టీ దీన్ని ఆహ్వానిస్తుంది. సో ఆమోదిస్తుంది. దేన్ని? మాంటేగు చెమ్స్ఫర్డ్. సో ఆమోదం తెలుపుద్ది అనమాట. ఆమోదం. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇందా మనం చెప్పుకున్న కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది? 1885లో వస్తుంది. 1885లో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది, సో కాంగ్రెస్ పార్టీ అనేది రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఎలక్షన్స్ రిజెక్ట్ చేస్తుంది. ఎలక్షన్స్ మొత్తాన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది. సో అర్థమైందా? ఎలక్షన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీ అనేది పోటీ చేయట్లేదు. సో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయట్లేదు. ఓన్లీ జస్టిస్ పార్టీ మాత్రమే ఈ యొక్క మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి పోటీ చేస్తుందన్నమాట. సో అర్థమైందా? కాబట్టి ఫైనల్గా ఈ జస్టిస్ పార్టీ అనేది మొత్తం 98 సీట్లకి 63 సీట్లు గెలుస్తుంది. 98 సీట్లు 63 సీట్లని గెలిచి మద్రాసులో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాబట్టి జస్టిస్ పార్టీ ఎవరు ఫామ్ చేశారు? మద్రాస్ ప్రభుత్వాన్ని. సో మద్రాసులో ప్రభుత్వాన్ని ఎవరు ఫామ్ చేశారంటే జస్టిస్ పార్టీ అనమాట. జస్టిస్ పార్టీ భారీ మెజారిటీ 63 సీట్లు వస్తాయి. 98కి 63 సీట్లు. సో భారీ మెజారిటీతో వీళ్ళైతే ప్రభుత్వం ఫామ్ చేస్తారు. ఎవరైతే ఆ చట్టాన్ని, భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించారో వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొని వీళ్ళు భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఎలాగో పోటీ చేయదనమాట. ఆ టైంలో ఎన్నికల్ని కాంగ్రెస్ బహిష్కరిస్తుంది. జస్టిస్ పార్టీ పోటీ చేసి మద్రాసులో ప్రభుత్వంలో గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. ఇంతవరకు క్లియర్ కదా? సో వీళ్ళు లండన్ వెళ్ళి ఆ యొక్క తీర్మానాన్ని, సో భారత ప్రభుత్వ చట్టం 1919ని ఆమోదించి తర్వాత ఎలక్షన్స్లో పాల్గొని వీళ్ళు మద్రాసులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇంతవరకు అర్థమైందా? అయితే ఇప్పుడు మద్రాసులో చీఫ్ మినిస్టర్స్ వస్తారు, అవునా కదా? ఇప్పుడు 1920లో ఎలక్షన్స్లో పోటీ చేసి జస్టిస్ పార్టీ గెలిచింది. జస్టిస్ పార్టీ గెలిచి ఏం చేసింది? మద్రాసులో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సో మద్రాసులో వీళ్ళు ప్రభుత్వం అనేది ఏర్పాటు చేశారు. గెలిచారు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, జస్టిస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రులు ఎవరున్నారు? సో జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రులు, సో ముఖ్యమంత్రులు వరుసగా ఎవరున్నారు చూద్దాం. సో ఏ టైం నుంచి ఎవరెవరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు జస్టిస్ పార్టీ తరపున? సో 1920 నుంచి 37 వరకు. సో 1920 నుంచి 37 వరకు మద్రాసులో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు, జస్టిస్ పార్టీ తరపున పనిచేసిన వాళ్ళు. తర్వాత జస్టిస్ పార్టీని అంతమైపోద్ది అనమాట. జస్టిస్ పార్టీ అంతరించిపోయి కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటుంది. తమిళనాడులో పుంజుకొని పెద్ద పార్టీగా అవతరిస్తుంది అనమాట. ఏది? కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి మొట్టమొదటి సీఎం ఎవరంటే సుబ్బరాయన్ రెడ్డియార్, 1921 నుంచి 21 వరకు. సో కాబట్టి ఎవరంటే సుబ్బరాయన్ రెడ్డియార్ వచ్చేసి మొట్టమొదటి సీఎంగా ఉంటాడు జస్టిస్ పార్టీ తరపున. నెక్స్ట్ పానగల్లు రాజా అనమాట. నెక్స్ట్ 1921 నుంచి 17 వరకు. ఇక్కడ చూడండి జస్ట్ 1 ఇయర్ మాత్రమే ఉంటాడు ఈయన.
ఈయన మాత్రం 6 ఇయర్స్ ఉంటాడు. ఎవరు? పానగల రాజా. సో పానగల రాజా వచ్చేసి 6 ఇయర్స్ సీఎంగా ఉంటాడు జస్టిస్ పార్టీ తరపున మద్రాస్ ప్రభుత్వానికి. మన తెలుగు వ్యక్తులు వీళ్ళంతా. సో మనం చూస్తే ఇక్కడ రాజా రామరమణీయం. సో ఈయన ఎవరంటే రాజా, పానగల రాజా అంటాం కదా, రాజా రామరమణీయం. సో రాజా రామరమణీయం. సో ఈయన వచ్చేసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ సీఎంగా ఉంటాడు. తర్వాత పిసి సుబ్బరాయన్. నెక్స్ట్ ఈయన వచ్చేసి 3 ఇయర్స్ ఉంటాడు అనమాట. పిసి సుబ్బరాయన్. సో పిసి సుబ్బరాయన్ వచ్చేసి ఈయన కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు సీఎంగా ఉంటాడు. నెక్స్ట్ డాక్టర్ మునిస్వామి నాయుడు. నెక్స్ట్ ఎవరంటే డాక్టర్ మునిస్వామి నాయుడు. సో డాక్టర్ మునిస్వామి నాయుడు కూడా సీఎంగా ఉంటారు జస్టిస్ పార్టీ తరపున. తర్వాత బొబ్బిలి రాజా, మన తెలుగు వ్యక్తి అయినటువంటి బొబ్బిలి రాజా. సో బొబ్బిలి ప్రాంతానికి సంబంధించినటువంటి బొబ్బిలి రాజా. సో బొబ్బిలి రాజా కూడా ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో సీఎంగా ఉంటారు. ఈయన కూడా ఆల్మోస్ట్ మనకి 1 ఇయర్ అనమాట, అంటే కొన్ని మంత్స్ వరకు ఉంటారు. తర్వాత చివరిగా వచ్చేసి కేవీ రెడ్డి నాయుడు. సో కేవీ రెడ్డి నాయుడు కూడా కొన్ని మంత్స్ వరకు సీఎంగా ఉంటాడు జస్టిస్ పార్టీ తరపున. సో వీళ్ళందరూ ఎవరంటే ముఖ్యమంత్రులు అనమాట. జస్టిస్ పార్టీ తరపున మద్రాస్కి ముఖ్యమంత్రిగా ఎవరైనా పనిచేశారు మద్రాస్ ప్రభుత్వంలో. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రులు ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు జస్టిస్ పార్టీ గెలిచింది 1920లో. ఈ 1920 ఎలక్షన్స్లో వాళ్ళు 67 సీట్లు గెలిచారు. 63 సీట్ల వరకు గెలిచారనమాట. 98 సీట్లు 63 సీట్లు గెలిచారు. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటారు. జస్టిస్ పార్టీ ఉంటుంది. ఆల్మోస్ట్ 20 నుంచి 37 వరకు, అంటే 17 సంవత్సరాలు మద్రాస్కి జస్టిస్ పార్టీయే ముఖ్యమంత్రులు అందిస్తుందన్నమాట. కాబట్టి ఈ జస్టిస్ పార్టీ తరపున ఉన్న ముఖ్యమంత్రులు ఎవరంటే ఒకరు వచ్చేసి సుబ్బరాయన్ రెడ్డి గారు, రాజా రామరమణీయం అంటే పానగల రాజా. సో పానగల రాజా అన్న రాజా రామరమణీయం అన్న ఒకటే అనమాట. పానగల రాజా అన్న రాజా రామరమణీయం. సో నెక్స్ట్ సీఎం ఎవరంటే పి సుబ్బరాయను, తర్వాత డాక్టర్ మునిస్వామి నాయుడు, బొబ్బిలి రాజా, కేవీ రెడ్డి నాయుడు. సో వీళ్ళందరూ వచ్చేసి ఎవరంటే సీఎంలు అనమాట. జస్టిస్ పార్టీ తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు. అయితే జస్టిస్ పార్టీలో ప్రధానంగా మనం చూసుకుంటే జస్టిస్ పార్టీలో ఎక్కువగా ప్రధానమైన నాయకులు. సో ప్రధాన నాయకులందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో ప్రధానమైన నాయకులందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. అయితే పాపులేషన్ ప్రజలు మాత్రం, అంటే ప్రజల ప్రకారం చూసుకుంటే తమిళియన్స్ ఎక్కువ అనమాట. సో తమిళులు ఎక్కువగా ఉంటారు ప్రజలు, అంటే ఓటుల సంఖ్య. కానీ నాయకులు మాత్రం ఎక్కువగా ఎవరుంటారు? తెలుగు వాళ్ళే ఉంటారు. జస్టిస్ పార్టీలో ఉండే ప్రధానమైన నాయకులందరూ కూడా తెలుగు వాళ్ళే. కానీ ఓవరాల్ పాపులేషన్ చూసుకుంటే మొత్తం తమిళియన్స్ ఎక్కువ ఉంటారు అనమాట. తమిళ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నాయకులు మాత్రం తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది ఒక పెద్ద వివాదం అవుతుంది తర్వాత. సో జస్టిస్ పార్టీలో మనం తమిళియన్స్ ఎక్కువ ఉన్నా కూడా నాయకులు మాత్రం తెలుగు వాళ్ళే ఉన్నారని చెప్పేసి జస్టిస్ పార్టీలో వివాదాలు అనేవి మొదలవుతాయి అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. జస్టిస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రులు సుబ్బరాయన్ రెడ్డి గారు, రాజా రామరమణీయం, పిసి సుబ్బరాయన్, డాక్టర్ మునిస్వామి నాయుడు, బొబ్బిలి రాజా, కేవీ రెడ్డి నాయుడు. సో వీళ్ళందరూ కూడా ఎవరంటే జస్టిస్ పార్టీ తరపున వచ్చినటువంటి ముఖ్యమంత్రులు. అయితే ఈ జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే మద్రాసు ప్రభుత్వాన్ని జస్టిస్ పార్టీ ఏర్పరిచినప్పుడు కొన్ని తీర్మానాలు జరుగుతాయి, కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఆ సంఘటనలు ఏంటో చూద్దాము. ఒకటి 1926లో. సో 92 ఎస్టాబ్లిష్డ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ విజయవాడ విత్ ది హెల్ప్ ఆఫ్ జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీ యొక్క సహాయంతో ఆంధ్ర యూనివర్సిటీ, సో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొట్టమొదటిసారి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే విజయవాడలో. సో వైజాగ్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. సో ఇప్పుడు వైజాగ్లో ఉంది, ఫస్ట్ విజయవాడలో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో మొట్టమొదటిసారి జస్టిస్ పార్టీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాని తరపున ఈ ఆంధ్ర యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎప్పుడు? 1926. అంటే ఇక్కడ చూడండి, 1926లో ఎవరున్నారో సీఎంగా? రాజా రామరమణీయం, అంటే మన పానగల రాజు అనమాట, మన తెలుగు వ్యక్తి సీఎంగా ఉన్నారు. సో ఆ టైంలో ఈ ఆంధ్ర యూనివర్సిటీని తీసుకొస్తారు. ఆంధ్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పడేస్తారు? విజయవాడలో. వైజాగ్లో కాదు, విశాఖపట్నం కాదు, మొట్టమొదటిసారి విజయవాడలో పెడతారు. తర్వాత విజయవాడ నుంచి దీన్ని విశాఖపట్నంకి షిఫ్ట్ చేస్తారు. సో ఆంధ్ర యూనివర్సిటీని విజయవాడ నుంచి విశాఖపట్నంకి అయితే షిఫ్ట్ చేస్తారు. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే విజయవాడ నుంచి విశాఖపట్నంకి షిఫ్ట్ చేస్తారు. సో అర్థమైందా? మొట్టమొదటిసారి ఆంధ్ర యూనివర్సిటీ పెట్టేది ఎక్కడంటే విజయవాడలో. తర్వాత విజయవాడ నుంచి విశాఖపట్నంకి ఈ యొక్క ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అర్థమైంది కదా, మార్చడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఫస్ట్ మొట్టమొదటిసారి ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడంటే మన యొక్క విజయవాడలో ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడి నుంచి తర్వాత విశాఖపట్నంకి మార్చారు. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ వైస్ ఛాన్సలర్. సో ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు. సో కట్టమంచి రామలింగారెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి ఈయన. కట్టమంచి రామలింగారెడ్డి ఈయన ఎవరంటే ఆంధ్ర యూనివర్సిటీ, సో ఆంధ్ర విశ్వవిద్యాలయ
మొదటి ఉపకులపతి. సో మొదటి ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్. మొదటి ఉపకులపతి అంటారు తెలుగులో, ఉపకులపతి. సో మొట్టమొదటి ఉపకులపతి ఎవరంటే ఆంధ్ర యూనివర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డి. ఇతన్నే మనం వచ్చేసి కేసీ రెడ్డి అని కూడా పిలుస్తూ ఉంటారు. సిఆర్ రెడ్డి అని పిలుస్తారు. సిఆర్ రెడ్డి అన్న ఈయన అనమాట. సిఆర్ రెడ్డి అని పిలుస్తుంటారు. కట్టమంచి రామలింగారెడ్డి అని షార్ట్కట్లో సిఆర్ రెడ్డి. సో కాబట్టి విజయవాడలో ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ పెడతారు, అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ షిఫ్ట్ చేస్తారు. సో కాబట్టి మొట్టమొదటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి. సో ఉపకులపతి ఎవరంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు. సో కీ పర్సన్స్ అనమాట ఈ పార్టీ. అప్పట్లో ఇక్కడ మన జస్టిస్ పార్టీ. సో జస్టిస్ పార్టీలో ఇప్పటివరకు మనం ప్రధానంగా చాలామంది నాయకులు చెప్పుకున్నాం. సో అయితే జస్టిస్ పార్టీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే, సో ప్రధానమైన వ్యక్తిగా ఎవరుంటారంటే జస్టిస్ పార్టీలో వచ్చేసి ప్రధాన వ్యక్తి అంటే కొంతకాలం తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఈవి రామస్వామి నాయకర్. పెరియార్ అంటాం కదా, ఈవి రామస్వామి నాయకులు ప్రధాన వ్యక్తి అవుతారు జస్టిస్ పార్టీలో. ఈవి రామస్వామి నాయకర్. సో ఈవి రామస్వామి నాయకర్ వచ్చేసి ఇతను ఏమంటారు, ఈయన్ని పెరియార్ అంటారు. సో పెరియార్ అని చెప్పేసి పిలుస్తాడనమాట. సో పెరియార్ అని చెప్పేసి పిలుస్తారు. చాలా పెద్ద నాయకుడు అవుతాడు ఇక్కడ. ఇంతవరకు వేరే నాయకులు ఉంటారు. తర్వాత తరంలో వచ్చేసి నెక్స్ట్ తరంలో రామస్వామి నాయకుడు వచ్చేసి పెద్ద ప్రధానమైన వ్యక్తి అవుతాడు జస్టిస్ పార్టీలో. సో ఇంతవరకు అర్థమైంది కదా. జస్టిస్ పార్టీ యొక్క సహాయంతోనే ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత, సో పానగల్లు రాజా సీఎంగా ఉన్నప్పుడు, రాజా రామరమణీయ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మొట్టమొదటిసారి దాన్ని విజయవాడలో పెట్టి అక్కడి నుంచి వైజాగ్ షిఫ్ట్ చేస్తారు, విశాఖపట్నంగా మారుస్తారు. సో ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క మొట్టమొదటి ఉపకులపతి ఎవరంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు. సో అర్థమైందా, ఇదనమాట. అయితే జస్టిస్ పార్టీ తర్వాత అంతరించిపోద్ది. జస్టిస్ పార్టీలో చాలా విభేదాలు ఇవన్నీ వచ్చి పార్టీ అనేది అంతరించిపోద్ది అనమాట. అంతరించిపోవటం సో ప్రధానమైన కారణాలు ఏంటి? సో జస్టిస్ పార్టీ అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు వచ్చేసి, ఒకటి కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ తెలుగు అండ్ తమిళ పొలిటీషియన్స్ అనమాట. సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి, సో తెలుగు వర్సెస్ తమిళ్ అనమాట. తెలుగు వర్సెస్ తమిళం. సో తెలుగు వాళ్ళకి తమిళ రాజకీయ నాయకుల మధ్య విభేదాలు వస్తాయి. సో విభేదాలు వస్తాయి ఎందుకు విభేదాలు వస్తాయంటే, ఇందా నేను చెప్పాను కదా, ఇందులో ప్రధాన నాయకులు, సో ప్రధానమైనటువంటి నాయకులు మొత్తం కూడా జస్టిస్ పార్టీలో ప్రధానమైన నాయకులు అంతా ఎవరంటే తెలుగు వాళ్ళు ఉంటారు. తమిళ వాళ్ళు వచ్చేసి ప్రజలు అనమాట. ఎక్కువ మంది ప్రజలు, ఓటర్లు మాత్రం ప్రజలు వచ్చేసి తమిళంలో ఉంటారు. అంటే మద్రాసు మొత్తం పోటీ చేస్తారు కదా, మద్రాసు అంతా ఉంది. సో ఆంధ్ర రీజన్ వరకే, తెలంగాణ లేదప్పుడు, ఆంధ్రలో పార్ట్ కాదు, ఓన్లీ ఆంధ్ర మాత్రమే మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనిస్తే జస్టిస్ పార్టీలో ఉండే ప్రధానమైన నాయకులు మొత్తం తెలుగు వాళ్ళు, కానీ ఓట్లేసే ప్రజలు మొత్తం ఎక్కువ మంది తమిళియన్స్ ఉన్నారనమాట. సో అందువల్ల మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు బాగా ఉన్నటువంటి జస్టిస్ పార్టీలో, ఈ రాజకీయ పార్టీలో ముసలం ఏర్పడుతుంది. అంటే విభేదాలు వస్తాయన్నమాట తమిళియన్స్కి తెలుగు వాళ్ళకి మధ్య, తెలుగు వాళ్ళకి తమిళ వారికి మధ్య విభేదాలు వచ్చి పార్టీ అనేది పతనం దిశగా వెళ్ళిపోతుంది. సో పార్టీ అనేది ఎవరు సరిగా పనిచేయరు. ఇంకోటి స్వరాజ్ పార్టీ, ఇప్పుడే కొత్తగా స్వరాజ్ పార్టీ వస్తుంది. స్వరాజ్ పార్టీ తెలుసా? స్వరాజ్ పార్టీ ఎవరు తీసుకొచ్చారు? స్వరాజ్ పార్టీ సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్ అనమాట. సో దీనికి పూర్తి పేరు వచ్చేసి అఖిల భారత అంటే ఆల్ ఇండియా అఖిల భారత ఖిలాఫత్, ఆల్ ఇండియా ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ, ఆల్ ఇండియా ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనమాట. సో ఆల్ ఇండియా ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనమాట, దాని ఒక పూర్తి పేరు అఖిల భారత ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఈ పార్టీని సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ, ఎంఏ అన్సారీ వీళ్ళందరూ కలిసి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేస్తారు. స్వరాజ్ పార్టీ తీసుకొస్తారు 1923. ఆ టైంలో 1923లో 1923వ సంవత్సరంలో ఈ స్వరాజ్ పార్టీ పుట్టుకొస్తుంది. ఇది రావడంతో దీంట్లో ఆంధ్రాలో చాలామంది స్వరాజ్ పార్టీలో జాయిన్ అవుతారు. పెద్ద పెద్ద నాయకులంతా స్వరాజ్ పార్టీకి వైపు వెళ్తారనమాట. సో తమిళనాడులో కూడా కొంతమంది జాయిన్ అయిపోతారు స్వరాజ్ పార్టీలో. అందువల్ల జస్టిస్ పార్టీ అనేది వీక్ అయిపోద్ది, బలహీనం అయిపోద్ది అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి నెగ్లెక్టెడ్ నేషనల్ మూమెంట్ అండ్ ఆంధ్ర స్టేట్ మూమెంట్. సో ఇక్కడ ఈ జస్టిస్ పార్టీ అనేది నిర్లక్ష్యం చేస్తుంది, రెండు విషయాల్ని నిర్లక్ష్యం చేస్తుంది అనమాట. ఈ నిర్లక్ష్యం చేసిన ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి జాతీయోద్యమం. వీళ్ళు జాతీయోద్యమంలో పాల్గొనరు, జాతీయోద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తారు. స్వాతంత్రోద్యమం నిర్లక్ష్యం చేస్తారు. ఇంకోటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. సో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని కూడా వీళ్ళు పట్టించుకోరు, సరిగా పట్టించుకో. ఈ రెండు సరిగా పట్టించుకోవడం వల్ల జస్టిస్ పార్టీ పతనం వైపుగా వెళ్తుంది అనమాట. సో పతనం దిశగా వెళ్ళిపోతుంది. సో అర్థమైందా? ఇలా జస్టిస్ పార్టీ వైభవంగా విరాజిల్లినటువంటి ఈ జస్టిస్ పార్టీ అనేది అంతరించిపోద్ది. తర్వాత ఈ జస్టిస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. సో ఇప్పుడు డిఎంకే పార్టీ ఉంది కదా తమిళనాడులో. సో తమిళనాడులో డిఎంకే ఉంది కదా. సో డిఎంకే పార్టీని తీసుకొస్తారనమాట. సో తర్వాత డిఎంకే నుంచి అన్నా డిఎంకే సపరేట్ అవుతుంది.
సో సపరేట్ పార్టీ అవుతుంది. జయలలిత వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా ఉన్న పార్టీ సపరేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇలా ఈ జస్టిస్ పార్టీ అనేది లెయిడ్ ఫౌండేషన్ ఫర్ ది న్యూ పొలిటికల్ పార్టీస్ అనమాట. కొత్త పొలిటికల్ పార్టీలు, కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి, కానీ ఐడియాలజీ మాత్రం సేమ్. సో పెరియార్ వీళ్ళందరూ ఐడియాలజీ తీసుకుంటారు. సో పెరియార్ యొక్క సిద్ధాంతాలని తీసుకొని ఈ పార్టీలన్నీ కూడా ఉద్భవిస్తాయన్నమాట. డిఎంకే, అన్నా డిఎంకే ఇవన్నీ కూడా. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా జస్టిస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈవి రామస్వామి నాయకర్. సో మనం చెప్పుకున్నాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనమాట. ఈయన తీసుకొచ్చే ఉద్యమం వచ్చేది ఆత్మగౌరవ ఉద్యమం. సో ఆత్మగౌరవ ఉద్యమం అని చెప్పేసి తీసుకొస్తారు, ఆత్మగౌరవ ఉద్యమం అని చెప్పేసి. సో ఈయనతో ఏమని పిలుస్తారంటే పెరియార్ అని చెప్పేసి పిలుస్తారు. పెరియార్ అంటే పెద్ద ఆయన అని. సో పెరియార్. సో ఇతను ఒక పూర్తి పేరు వచ్చేసి ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్ అంటారు, నాయకర్. సో అయితే ఇతను పెరియార్ అంటారు, పెద్ద మనిషి అని. సో ఈయన కనిపిస్తారు కదా, ఇమేజ్లో ఉండే వ్యక్తే పెరియార్ అనమాట. సో తమిళనాడులో పెరియార్ని దేవుడిగా భావిస్తారు. ప్రతి రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఈయన యొక్క సిద్ధాంతాలు ఉంటాయి. సో అర్థమైందా? కాబట్టి అంతగా పూజిస్తారు పెరియార్ని. సో చూద్దాం పెరియార్ని ఎందుకు తమిళియన్స్ అంతగా పూజిస్తారు, ఎటువంటి విశేషాలు ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో పెరియారు ఆత్మగౌరవ ఉద్యమం తీసుకొస్తాడు. ఇదేంటంటే యాంటీ బ్రాహ్మిన్, సో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం అనమాట ఇది. సో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం అని చెప్పేసి తీసుకొస్తాడు. అంటే అప్పట్లో సమాజంలో అంటరానితనం ఎక్కువ ఉంటుంది. సో అంటరానితనం, అన్టచబిలిటీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షత, అంటే పెద్ద కులాలన్నీ కూడా తక్కువ కులాలు, చిన్న కులాలను చూస్తూ ఉంటారు అనమాట, చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీటికి అగెనిస్ట్గా పోరాడిన వ్యక్తే ఈ యొక్క పెరియార్ అనమాట. అలానే పెరియారు చాలా సిద్ధాంతాలు తీసుకొస్తాడు. జస్టిస్ పార్టీ తరపున పుట్టినటువంటి ఈ యొక్క ద్రవిడ మూవ్మెంట్ని చాలా పీక్ స్థాయి తీసుకెళ్తాడు. ద్రవిడ ఉద్యమం ఇక్కడ చూడండి, ద్రవిడ ఉద్యమం. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, జస్టిస్ మూవ్మెంట్ వచ్చినప్పుడు ఈ ద్రవిడ ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఈ ద్రవిడ ఉద్యమాన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు, అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. ఎవరు? ఈ యొక్క పెరియార్ అనమాట. పెరియార్ తీసుకెళ్తాడు. అసలు పెరియార్ ఏం చెప్తాడంటే, పెరియార్ రిజెక్టెడ్ ది హిందూ అండ్ హిందీ. ఇక్కడ చూడండి, రిజెక్టెడ్. ఈయన హిందూ అండ్ హిందీ రెండింటిని రిజెక్ట్ చేస్తాడు. హిందూ అండ్ హిందీ ఈ రెండు సిద్ధాంతాలను ఈయన వ్యతిరేకిస్తాడు అనమాట. రెండింటిని వ్యతిరేకిస్తాడు. నాకు హిందూ వద్దు, హిందీ వద్దు, హిందూ మతం వద్దు, అలానే హిందీ లాంగ్వేజ్ వద్దు, హిందూ భాష వద్దు అని చెప్తాడు. అంటే ఈయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఆర్యన్ స్క్రిప్చర్స్ ఉన్నాయి కదా, ఆర్యులు రాసినటువంటి అన్ని సాహిత్యాలు కూడా బోటకము, రామాయణ మహాభారతాలు జరగలేదు. ఆర్యులు రాసినటువంటి స్క్రిప్చర్స్ సాహిత్యంలో దక్షిణ భారతీయుల్ని రాక్షసులుగా చూపించారు మీరు. అలానే చూడండి, అన్ని రాక్షసులందరూ కూడా సౌత్ ఇండియా నుంచే ఉంటారు. సో కాబట్టి ఆర్యన్ స్క్రిప్చర్స్ అన్నీ కూడా బోటకాలని చెప్పి చెప్తాడు. అలానే హిందూ మతం నాకు అవసరం లేదు, హిందీ భాష కూడా నాకు అవసరం లేదని చెప్పేసి తీసుకొస్తాడు అనమాట. అంటే ఎక్కువ మంది అణగారిన వర్గాల వైపే పోరాడతాడు. సో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమం అనేది తీసుకోవడం జరుగుతుంది పెరియారు. సో కాబట్టి ఇలా అనమాట. ఈయన ఒక న్యూస్ పేపర్ ఉంటుంది, పెరియార్కి సంబంధించిన ఒక వార్తాపత్రిక ఉంటుంది, వార్తాపత్రిక. సో పెరియార్కి సంబంధించిన వార్తాపత్రిక వచ్చేసి కుడి అరసు అనమాట. కుడి అరసు. కాబట్టి కుడి అరసు వార్తాపత్రిక ఎవరిదంటే, ఈ కుడి అరసు వార్తాపత్రిక పెరియార్కి సంబంధించింది అనమాట. ఈయన తీసుకొచ్చిన ఉద్యమం వచ్చేసేదంటే ద్రవిడ ఉద్యమాన్ని చాలా అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు. సో ద్రవిడ్ అంటే మొత్తం అందరినీ ఏకం చేస్తాడు. సో కండెమ్డ్ ది ఆర్యన్ స్క్రిప్చర్స్ అండ్ లిటరేచర్, ఆర్యుల యొక్క సాహిత్యము, అలానే వాళ్ళ యొక్క పురాణాలు, రామాయణ మహాభారతాలను మొత్తం కూడా. సో పురాణాలు రామాయణ మహాభారతాలు తీవ్రంగా ఖండిస్తాడు. అనమాట. మహాభారతాన్ని అలా రామాయణ మొత్తాన్ని కూడా రిజెక్ట్ చేస్తాడు, వ్యతిరేకిస్తాడు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మూవ్ అగైన్స్ట్ ది బ్రాహ్మిన్స్, ఇందా చెప్పిన మూమెంట్, ఇదంతా కూడా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరుగుతున్న మూమెంట్ అనమాట. సో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరిగే మూమెంట్ అనమాట ఇదంతా కూడా. అర్థమైందా? ఇలా పెరియార్ చేస్తాడు. సో ఇలా మనకి ఫైనల్గా 1944 సంవత్సరంలో, ఎప్పుడు 1944 సంవత్సరంలో డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కగజం. సో ద్రవిడ మున్నేట్ర కగజం అనే పార్టీ అనేది జస్టిస్ పార్టీ నుంచి పుడుతుంది. అంటే మీకు ఏం చెప్పాను ఇందాక, జస్టిస్ పార్టీ క్షీణించే దశలో అందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పెరియార్ అనమాట. సో పెరియార్, ఈవి రామస్వామి నాయకరు ప్రధానమైన వ్యక్తిగా ఉన్నాడు జస్టిస్ పార్టీలో. ఆ పార్టీ అంతరించిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి డిఎంకే పార్టీ అనేది పుడుతుంది. ఎప్పుడు పుడుతుందంటే 1944 సంవత్సరంలో. సో 1944లో డిఎంకే అనే పార్టీ, సో ద్రవిడ మున్నేట్ర కగజం అనే పార్టీ పుడుతుందన్నమాట. సో అర్థమైందా? ఇలా జస్టిస్ పార్టీ, ఆత్మగౌరవ సభలు, ఆత్మగౌరవ మూమెంట్స్, అంటే ఆత్మగౌరవ ఉద్యమాలు, ఆ జస్టిస్ ఉద్యమాలు ఇలా జరుగుతాయన్నమాట. ఇలా జస్టిస్ పార్టీ ఒకటి, ఈవి రామస్వామి నాయకర్ అయితే ఆంధ్ర చరిత్రలో మనకి కొన్నిట్లో పోరాడతారు. అంటే కంబైన్డ్గా ఆంధ్ర నాయకులు కూడా కలిసి పోరాడతారు అనమాట. అర్థమైందా? ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది అనమాట. ఓకేనా?